రాష్ట్రంలో భారీ పరిశ్రమలతో పాటు స్టార్టప్లను మరింత ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై రివ్యూలో మాజీ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటేనే వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. తెలంగాణ భవిష్యత్ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాజన్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని కీలక సూచనలు చేశారు. ఆర్థికాభివృద్ధితో పాటు మానవ వనరుల వికాసం ముఖ్యమని, అందుకోసం రాష్ట్రంలో పోషకాహార లోపం సమస్యను పూర్తిగా తగ్గించాలని సూచించారు రఘురాం రాజన్. కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి ప్రభుత్వాలు అనుసరించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంతో యూజ్ అవుతుందని, కానీ కేవలం భారీ పరిశ్రమలే కాకుండా స్టార్టప్లను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పారు రాజన్. తమిళనాడు తరహా పారిశ్రామిక విధానాన్ని అనుసరిస్తే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుందని, ఇదే టైంలో ఏఐని సరైన పద్ధతిలో వినియోగిస్తే అందరికీ మేలు జరుగుతుందన్నారు రాజన్. డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో విద్యుత్, నీటి వినియోగంపై ముందు చూపుతో ఉండాలని సూచించారు. మరో 3-4 నెలల్లో తాను హైదరాబాద్ పర్యటనకు వస్తానని వెల్లడించారు రఘురాం రాజన్. రాష్ట్రంలో పాఠశాల స్థాయి మొదలుకొని ఉన్నత, సాంకేతిక, వైద్య, విద్యా సిలబస్లో ఏఐ వినియోగంపై ప్రత్యేక కమిటీని వేయాలని నిర్ణయించామని సమావేశంలో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కమిటీకి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని రాజన్ను కోరారు రేవంత్. రాష్ట్రంలో మధ్యస్థాయి ఉద్యోగాల కల్పన కోసం ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, విద్యుత్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి. అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్లతో పాటు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు తీసుకురాబోతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించి క్యూర్, ప్యూర్, రేర్ మోడల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని వివరించారు భట్టి. తెలంగాణలో ఫార్మా, ఐటీ, డేటా సెంటర్ల కోసం అనుకూలమైన వాతావరణం ఉందన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.